हाय फ्रेंड्स 3000 మంది నాగసాధువులు 30,000 మంది ఆఫ్ఘన్ సైన్యంతో యుద్ధం ఎందుకు చేశారో ఈ షాట్ లో మనం తెలుసుకోబోతున్నాం. హిస్టరీలోని ఇలాంటి అన్టోల్డ్ కంటెంట్స్ అందిస్తున్న మా ఛానల్ ను ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాగసాధువులు శివునికి అంకితమైన సాధువులు, కానీ అత్యంత కఠినమైన శిక్షణ పొందిన యోధులు కూడా. హిందూ ధర్మాన్ని కాపాడడం వాళ్ళ కర్తవ్యంగా భావిస్తారు. ఎప్పుడు హిమాలయాల్లోనే ఉంటారు. కేవలం కుంభమేళ లేదా ధర్మాన్ని కాపాడే సిచ్యువేషన్ లో మాత్రమే బయటకు వస్తారు. 1757లో ఆఫ్ఘన్ నవాబ్ అహ్మద్ షా అనే రాజు తన 30,000 సైన్యంతో మన దేశంలోని బృందావన్ మీద దాడి చేసి గుళ్ళని ధ్వంసం చేసి ఆడవాళ్ళని అనుభవించి మగవాళ్ళని హింసించి చంపి సంపదలను దోచుకుని గోకులం వైపు వెళ్తుంటే వాళ్ళకి హరహర మహాదేవ్ అంటూ 3,000 మంది నాగసాధువుల సైన్యం ఎదురెళ్లింది. సాధువుల అవతారాన్ని చూసి తక్కువ అంచనా వేసిన నవాబ్ వారి మీద యుద్ధానికి తన సైన్యాన్ని పంపించాడు. అన్ని యుద్ధ విద్యలో ఆరితేరిన నాగసాధువులు తమ దగ్గర ఉన్న శూలాలతో హరహర మహాదేవ్ అంటూ వచ్చిన సైన్యాన్ని చంపడం మొదలు పెట్టారు. వాళ్ళ ఆవేశం చూసి యుద్ధ విద్యలు చూసి భయపడిన ఆఫ్ఘన్ నవాబ్ అహ్మద్ షా మిగిలిన సైన్యంను తీసుకొని పారిపోయాడు. కొంతమంది సాధువులు ప్రాణత్యాగం చేసిన ఆ యుద్ధం గెలిచి మన సంపదని కాపాడి చరిత్ర సృష్టించారు. చూశారు కదా ఫ్రెండ్స్, హిస్టరీలోని ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ప్రాణత్యాగం చేసిన నాగసాధువుల కోసం హరహర మహాదేవ్ అంటూ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.